సూర్యాపేట పబ్లిక్ క్లబ్ లో జరుగుతున్న అవినీతి అవకతవకలపై ఆర్డీఓ విచారణ జరపాలని పబ్లిక్ క్లబ్ సీనియర్ సభ్యులు సీనియర్ న్యాయవాది నూకల సుదర్శన్ రెడ్డి మాజీ కార్యదర్శి బొల్లెద్దు దశరథలు డిమాండ్ చేశారు. మంగళవారం సూర్యాపేటలోని పబ్లిక్ క్లబ్ ఆవరణలో జరిగిన సభ్యుల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. మంగళవారం సూర్యాపేటలోని పబ్లిక్ క్లబ్ ఆవరణలో జరిగిన సభ్యుల సమావేశంలో పబ్లిక్ క్లబ్ సీనియర్ సభ్యులు సీనియర్ న్యాయవాది నూకల సుదర్శన్ రెడ్డి మాజీ కార్యదర్శి బొల్లెద్దు దశరథలు పాల్గొని మాట్లాడుతూ పబ్లిక్ క్లబ్ సెక్రటరీగా కొప్పుల వేణారెడ్డి పనిచేసిన సమయంలో దుకాణ సముదాయం నిర్మాణం చేయడం వలన జిమ్ సెంటర్ ఏర్పాటు చేయడం ద్వారా ఆదాయం పెరిగిందని, ప్రస్తుతం క్లబ్ ఆదాయం లక్షల్లో ఉందని అన్నారు. ప్రస్తుత సెక్రటరీ క్లబ్ యొక్క ఆదాయ వ్యయాలను కమిటీ సభ్యులకు తెలియజేయడం లేదని, సెక్రటరీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ సాంస్కృతిక కార్యక్రమాల పేరుతో లక్షలాది రూపాయల అవినీతికి పాల్పడ్డారని వారన్నారు. 12 నెలలకు ఒకసారి జనరల్ బాడీ మీటింగ్ పెట్టవలసి ఉన్నప్పటికీ సమావేశం నిర్వహించడం లేదని అన్నారు. పబ్లిక్ క్లబ్ ఫంక్షన్ హాల్ కాంట్రాక్టర్ 2 సంవత్సరాల పాటు చెల్లించవలసిన అద్దె చెల్లించలేదని, అద్దె వసూలు చేస్తామని కార్యదర్శి చెప్పినప్పటికీ వసూలు చేయలేదని అన్నారు. కావున క్లబ్లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై క్లబ్ చైర్మన్ అయిన సూర్యాపేట ఆర్డీఓ విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పబ్లిక్ క్లబ్ సభ్యులు ఎల్గూరి చంటిబాబు, శనగాని రాంబాబు గౌడ్, కుమ్మరిగుంట్ల లింగయ్య, గవ్వ కేశవరెడ్డి, రావుల రాంబాబు నాయుడు, అంజద్ అలీ, షేక్ సైదులు, రుద్రంగి రవి, నాగుల వాసు, రావుల రాంబాబు, యలగందుల సాయినేత, గుణగంటి సైదులు, కుందమల్ల శేఖర్, ఎల్గూరి వెంకటేశం, రాపర్తి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.